మిత్రులందరికీ నమస్కారం. అమెరికా ఆంధ్రప్రదేశ్లో దగ్గర నుంచి మొదలు పెడితే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక ఆశగా ఉంటుంది. మనం ఐటీ ఎంప్లాయీగా ఉంటే ఐటీ ఉద్యోగం చేస్తామా, యుఎస్ వెళ్ళాలి, యుఎస్లో కొంతకాలం పని చేయాలనేది చాలామందికి ఉంటుంది. అంటే ఇతర నేషన్స్ ఉన్నప్పటికీ కూడా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, జర్మనీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఐటీ అనగానే మనం ఫోకస్ చేసేది యుఎస్లో. 2000 నుంచి 2025 దాదాపు ఈ 2.5 దశాబ్దాల కాలంలో అనేక మంది అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళారు, లేదనంటే H1B మీద యూఎస్లో సెటిల్ అవడానికి వెళ్ళినటువంటి మాట వాస్తవం. కోవిడ్లో అయితే అసలు ఈ స్టూడెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈరోజు వైట్ హౌస్ ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఇప్పుడే చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా H1B వీసా కోసం అప్లై చేయబోతున్నారో, H1B వీసా కాల వ్యవధి 6 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే మనం ఇక్కడి నుంచి అధికారికంగా ఒక వీసా తీసుకుని అమెరికాలో మనం అక్కడ ఉద్యోగం చేయడానికి ఇచ్చేటువంటి పర్మిషనే ఈ H1B. 6 సంవత్సరాల పాటు ఆ వీసాకి వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ కోరుకోవచ్చు మనం గ్రీన్ కార్డ్ కనుక అప్లై చేస్తే. సో గ్రీన్ కార్డ్ అనేది 10 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు వచ్చేటువంటి అవకాశం డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది గ్రీన్ కార్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ H1B విషయంలోనే అసలు ట్విస్ట్ వచ్చింది. ఎలా అంటే గతంలో ఎవరికైతే H1B వీసాలు ఉన్నాయో వాళ్ళ ఎక్స్టెన్షన్కి అయితే ఏ అమౌంట్ పే చేయ అవసరం లేదులే, కానీ కొత్తగా ఎవరైతే H1B వీసా తీసుకుని అమెరికాలో ఉద్యోగం కోసం అడుగు పెట్టాలి అని భావిస్తున్నారో దే నీడ్ టు పే $1,00,000. దాదాపు $1,00,000 అంటే ఈరోజు ఇండియన్ కరెన్సీలో 88 లక్షల రూపాయలు. ఈ ఆర్డర్స్ కూడా సెప్టెంబర్ 21 నుంచి ఇమీడియట్గా అమల్లోకి వస్తాయని కూడా చెప్తా ఉన్నారు. 88 లక్షల రూపాయలు ఈరోజు ఒక మనం వీసాకు పెట్టి అమెరికా వెళ్ళాలి అని అంటే ఇది కంపెనీలు కూడా నాకు తెలిసి బేర్ చేస్తాయి అనుకోవట్లేదు. ఒక రిసోర్స్ మీద 80 పైన లక్షలు పెట్టి అతనికి H1B స్పాన్సర్షిప్ వీసా ఇవ్వాలి అని అంటే నాకు తెలిసి ఎంఎన్సీ కంపెనీలు కూడా ఏం భావిస్తాయి అని అంటే బెటర్ వేరే కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, లేకపోతే కొంత అమౌంట్ వాళ్ళు ఇచ్చి ఇంకొంత అమౌంట్ ఎంప్లాయ్ని పెట్టుకోమంటామో జరిగేటువంటి అవకాశం టు మై నాలెడ్జ్ నాకు అనిపించిన దాన్ని బట్టి చెప్తున్నాను, అనిపించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఎవరైతే యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. ఎందుకంటే 88 lakhs ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ ఇది. ఎందుకంటే ఇండియాలో దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయల వార్షిక వేతనం యానంకి ఒక ప్యాకేజ్ ఉంటేనే దాని టాప్ 5%లో మనం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టాప్ 5 to టాప్ 10లో ఉంటారు, అంతకన్నా శాలరీలు ఉండవు. అలాంటి ఒక వ్యక్తి 88 lakhs పెట్టి ఒక వీసాకి ఎలా వెళ్తారు అనేది ఒక చిన్న డౌట్ నాకు ఉంది. ఇంకొకటి, అంతకుముందు యూఎస్లో ఎలా ఉండేదంటే ఒక 1 or 2 months ఒక కంపెనీలో వర్క్ చేసినాక ఒక 2 months రిలాక్సేషన్ ఉండేది. ఒకవేళ ఏదన్నా రీజన్స్తో మనం జాబ్ హోల్డ్ అయినా తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చండి. ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉండదు. కానీ ఇప్పుడు ఆ రిలాక్సేషన్ పీరియడ్ కూడా తీసేశారని చెప్పేసి స్పష్టంగా దానిలో చెప్తా ఉన్నారు. ఏదేమైనా నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్కి, ఎవరైతే ఇండియా నుంచో ఇంకొక దేశం నుంచో యూఎస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ నిర్ణయం అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి నిర్ణయంగానే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ.